రేపటి నుంచి మీ ఇద్దరి మధ్య ఏ గొడవ జరిగినా ఆ గొడవ వల్ల నా పరువు పోయినా గుర్తెట్టుకో, నీ బతుకు నా చేతిలో చాతపడి బొమ్మేరో. ఇది ఎప్పుడు జరిగింది? ప్రతాప్ అన్నయ్య బతికున్నప్పుడే వేసిందా? ఇది ప్రతాప్ అన్నయ్య నాకిచ్చిన ఆస్తి, నా పేరు మీదే ఉండాలి. అదే విల్లో క్లియర్ గా ఉంది. మరి ఇదేంటి? నాకు పక్షవాతం వచ్చి నా చెయ్యి కాలు సహకరించక నేను వీల్ చైర్లోనే ఉండిపోతానని, ఇంకా లేవలేనని డాక్టర్లు లేచే అవకాశం లేదన్నారని క్లెయిమ్ చేసింది. అంటే తన ఉద్దేశం ఏంటి? నేను లేవను అనా, లేవకూడదు అనా? ప్రతాప్ అన్నయ్య ఉన్నప్పుడే కోర్టులో ఫైల్ చేశారు అంటే మీ ప్రతాప్ అన్నయ్య మల్లిక వదిన నువ్వనుకున్నంత మంచివాళ్లు కాదు. నువ్వు చూసేది వేరు, అక్కడ జరుగుతోంది వేరు. ఇంత ప్లాన్ చేసావా మల్లిక? పూర్తి ఓనర్షిప్ తీసుకోటానికి కోర్టులో అడుగు పెట్టావా? ఇది కేవలం ఆస్తి కాదు, ఇది నన్ను పూర్తిగా పక్కకి నెట్టే ప్లాన్. ప్రతాప్ అన్నయ్యే ఆస్తి ఇచ్చి మళ్ళీ వాళ్ల పేరు మీదకే మార్చుకోవడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు? దాస్ చెప్పింది బహుశా నిజమా? ఇది మొదటిది కాదు. దాస్ నాకు ఇదే చెప్పాలనుకున్నాడా? మల్లిక ఒక్కొక్కరిని బలహీనం చేసి తర్వాత వాళ్ళ హక్కుల్ని లాక్కుంటావా? ఇంత మోసం చేస్తావా? ఇంత అన్యాయం చేస్తావా? అందర్నీ మోసం చేసి ఏం పొందుతావు? ఆస్తి, పేరు, పవర్. అందరి నమ్మకాన్ని ఇలా వాడుకుంటావా? వసుంధరకి మాత్రం జరిగిందేంటి? నీ లివర్ కూడా మ్యాచ్ అయిందని దాచావు. దాని జాతకం బాగాలేదని దాని చేతే ఒప్పించి విడాకుల మీద స్వచ్ఛందంగా సంతకం పెట్టించావు. ఇప్పుడు ఆలోచిస్తే ఇది కూడా నువ్వు కావాలని చేశావనిపిస్తోంది.
మల్లిక, నువ్వు వేసిన ప్రతి అడుగు ఇప్పుడు నాకు అర్థం అవుతుంది. ఇంత అన్యాయం చేసి ఏం పొందుతావు మల్లిక? ఇక నిన్ను వదలను, చూస్తూ ఊరుకోను. మల్లిక ఏం చేయగలదో నువ్వు చూపించావు కదా, నందిత ఏం చేయగలదో నేను చూపిస్తాను. సిద్ధంగా ఉండు.